హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇదిగోండి మన గార్డెన్లో ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయో. వర్షానికి బాగా తడిసి తడిసి ముద్దయిపోయినాయండి మొక్కలు. రాత్రి నిన్న సాయంకాలం ఏమో నీళ్లు పట్టాను, మబ్బులు వేసుకొని ఉంది, వర్షం పడదులే నీళ్లు పట్టాను, మళ్ళా వర్షం వచ్చేసిందండి. అయితే మొక్కలు హ్యాపీగా ఉన్నాయండి. అలాగా నీళ్లు పట్టలేదనుకోండి వర్షం పడదు, మరి మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. అలాగ 2 రోజులు చేశాను, అందుకని భయం వేసి నీళ్లు పట్టాను. ఎలాగైతే వర్షం పడింది, మరి ఇంకా హ్యాపీగా ఉన్నాయి మొక్కలు. ఇదిగోండి మన తులసి మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. రేపు ఎల్లుండి దేవునికి పెట్టాలండి. ఇవి బట్టలు చూడండి మనోళ్ళు కింద పోర్షన్లో పై పోర్షన్లో ఉండేవాళ్ళు ఎలా తెచ్చేసారో. టాయిలెట్ పైప్ ఉంటుంది కదండి, లెట్రిన్ పైప్, దానికి దారం కట్టారు. బరువు అయినవన్నీ వేసేస్తున్నారండి. అదైతే ఇరిగిపోతుందో ఏమో భయం వేస్తుంది. చెప్పాలండి వాళ్ళకి, చెప్పినా అదే పని చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన గార్డెన్లో మొక్కలు చూడండి. నేను ఏదో ఒకటి మీతో చెప్తూ మిమ్మల్ని మాట్లాడిస్తూ ఉంటాను. నా మాటలు మీకు నచ్చినట్లయితే, నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్. ఇదిగోండి మన పారిజాత మొక్క చూడండి, పువ్వులన్నీ రాలి పడిపోయినాయి వర్షానికి. నేను వెళ్ళేసరికి బట్టలు ఆరేసేస్తున్నారండి. కిందకు వచ్చి చూస్తే ఎవరూ లేరు, తాళాలు వేసుకొని బయట వెళ్ళిపోయినారు. నేనైతే 8:30, 9కి వెళ్ళానండి టెర్రస్ పైకి. ఈరోజు బాగా చలి పెడుతోంది. ఉదయాన్నే హడావిడిగా అయిపోయినాయి పనులన్నీ. ఇంకా పూజ చేసేసిన తర్వాత పైకి వెళ్ళాను. పువ్వులన్నీ వాడిపోయి కింద వేస్ట్ అయిపోతాయి కదా, పడిపోయి అనేసి పైకి వెళ్ళి తీసుకొచ్చానండి. మందారాలు, పారిజాతాలు అవన్నీ. ధనం అయితే అంట్లు గడిగేసి వెళ్ళింది. ఇంక ఇవన్నీ సర్దుతూ ఉన్నానండి. ఎప్పటికప్పుడు సర్దుకోలేదంటే ఇల్లంతా చిందరవందరగా ఉన్నట్టుంటుంది. నాకు హెల్త్ ఎలా ఉన్నా సరే నేనైతే ఈ పనులన్నీ యాక్యురేట్గా చేసుకుంటానండి. పూర్తిగా ఇంకా రెస్ట్లెస్ అయిపోయానంటే అన్నీ వదిలేస్తాను. కొంచెం అటు ఇటు ఉన్నా లేసి ఆ పనులు ఈ పనులు చేస్తూ ఉంటాను. ఎక్కడక్కడ సర్దేసుకుంటేనే బాగుంటుంది కదండి. వంటగది నీట్గా ఉండాలని అనుకుంటూ ఉంటాం కదా మనము. మన పెద్దలు కూడా అదే చెప్తారు కదా. పెద్దలు అంటే నేనేం చిన్నదాన్నని కాదు, నాకు చెప్పిన పెద్దలు. ఇదిగోండి టమోటా పప్పుకి రెడీ చేస్తున్నాను. అదిగో టమోటాలు, పచ్చిమిర్చి, కందిపప్పు నానబెట్టానండి. దొండకాయకి వేపుతున్నాను. దొండకాయ ఫ్రై అండి. ఈరోజు మా అబ్బాయికి ఇష్టమైన కూరలు టమోటా పప్పు, దొండకాయ ఫ్రై. ఈ పక్క అయితే రైస్కి ప్రిపేర్ చేస్తున్నానండి. రైస్కి నల్ల కుక్కర్లో రైస్ పెడతాను, ఈ కుక్కర్లో పప్పు అలాంటివి పెడతానండి. ఇదిగోండి జుట్టు అయితే బాగా కట్ చేసేసారు కదండి మా వారు. పొడవుగా ఉండేదండి నాకు జుట్టు, అదంతా పోయింది. పోనీలేండి, హెల్త్ బాగుంటే చాలు, అందుకని ఓకే వదిలేశాను. నాకు ముందు నుంచి జుట్టు మీద అయితే ఇంట్రెస్ట్ ఉండదండి. కాకపోతే నా తిండంతా ఈ జుట్టుకు పెడుతున్నట్టు త్వరగా పెరిగిపోతూ ఉంటుంది. మా వాళ్ళైతే చెప్పాను కదా, ఇందిరాగాంధీ క్రాఫ్ కొట్టుకునేసేయి అంటున్నారు. నాకైతే ఇంతవరకు కట్ చేసేసారండి. ఒక అరమూర కట్ చేస్తానని చెప్పి 1.5 మూర దాకా కట్ చేసేసారు మా వారు. వారికే నా జుట్టు అంటే ఇష్టం మా వారికి, కానీ వాళ్ళే కట్ చేసేసారు. పోనీలే కొంచెం ఫీల్ అయినా, మొత్తం అంత కట్ చేసావి అని. కాకపోతే తల బరువు తగ్గిందండి, హ్యాపీగా ఉంది. మెడ నొప్పి మొయ్యలేక జుట్టు విరబోసుకొని తిరుగుతూ ఉండేదాన్ని కదా క్లిప్ పెట్టుకొని. ఇప్పుడైతే హ్యాపీ. ఈ కొద్దిగానే ఉంది కాబట్టి జుట్టు బరువు అనిపించట్లేదు, క్లిప్ పెట్టుకునేస్తున్నాను. అది ఎంత టైం అండి. జుట్టు చూడండి ఎలాగంటే అలాగుంది కదా, ఏమనుకోకండి, స్కిప్ చేసేయండి ప్లీజ్. నీట్గా రెడీ చేసుకొని రావాలంటే టైం అయిపోతుందని అలాగ క్లిప్ పెట్టుకునేసాను. దొండకాయ అయితే రెడీ అయిపోయిందండి. అందులోకి కారము, వేరుశనక్కాయల పొడి, కొద్దిగా సాల్ట్ అండి, అవన్నీ వేసేస్తే ఫ్రై రెడీ అయిపోతుంది. రైస్ కూడా పెట్టేశాను. ఇంకా టమోటా పప్పుకు పోపు పెట్టేస్తే టమోటా పప్పు కూడా రెడీ అయిపోతుందండి. మన ఇంట్లో మనం చేసుకునే వంటలు, మనం అలవాటైపోయిన వంటలు, బయట పోయినామంటే వాళ్ళ వంటలు వేరేగా ఉంటాయి, మన వంటలు వేరేగా ఉంటాయి. తినబుద్ధి కాదు ఒక్కొక్కసారి. కొన్ని దగ్గరలో అయితే మనకంటే టేస్ట్గా చేస్తుంటారండి వంటలు. అవన్నీ చూసి నేర్చుకోవాల్సిందే. ఎవరమైనా అన్నీ తెలిసిన వాళ్ళం అనుకోకూడదండి. తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. అంటే పూర్తి విశ్వంలో
మన కళ్ళెదురుగానే ఉండే వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చండి. నాకైతే మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నాను కదా, నాకైతే ఒకప్పుడు ఏదో అమాయకంగా ఉండేదాన్ని, కానీ ఎదుటి వాళ్ళలోని విశేషతల్ని మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, దాన్ని జీవితంలోకి తీసుకొని రావాలి అని క్లాసెస్లో వింటుంటే నిజమే కదా, నా వయసు అంతా, నా ఆయుష్ అంతా ఇలాగే నాకే అన్నీ తెలుసు అన్నట్టుగా ఉండేదాన్నేమో. అంటే ముందు నుంచి నాకు అహంకార భావం లేదండి, కాకపోతే ఏదో రొటీన్గా ఉన్నాను అనిపించేది. రొటీన్గా వండుకోవడం, తినడము, ఇండ్లు శుభ్రంగా పెట్టుకోవడం, ఇవే సరిపోయేది. కాకపోతే మన మైండ్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, మన మనసుని ఎప్పటికప్పుడు ఎలా క్లియర్గా పెట్టుకోవాలి, ఎదుటి వాళ్ళతో ఎలా నడుచుకోవాలి, ఎదుటి వాళ్ళకి దుఃఖాన్ని ఇస్తే మనకు రిటర్న్ ఏమొస్తుంది, మనం సుఖాన్ని ఇస్తే మనకు రిటర్న్ ఏమొస్తుంది, ఇవన్నీ నాకు మెడిటేషన్కి వెళ్ళాకే తెలిసిందండి. అంతకుముందు అయితే ఏదో జీవితాన్ని చేస్తున్నాను అందరిలాగే అన్నీ అనుకునేదాన్ని. అందరిలాగే అంటే అందరినీ తప్పు పెట్టడం కాదు, రొటీన్ లైఫ్. కాకపోతే మెడిటేషన్ క్లాసెస్కి వెళ్ళి భగవద్గీతను కూడా చదివేదాన్నండి. అంతకుముందు నేను చిన్నప్పుడే భగవద్గీత, రామాయణము, బ్రహ్మం గారి చరిత్ర ఇవన్నీ చదివేశాను. కాకపోతే వాటి అర్థాలని ఇప్పుడు తెలుసుకుంటున్నానండి. అదే నాకు మహా ఆశ్చర్యము. ఊరికే చదవడం వేరు, తెలుసుకోవడం వేరు, ఆచరించడం వేరండి. ఇవన్నీ కూడా ఆచరించే స్టేజీకి నన్ను భగవంతుడు తీసుకొస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యు గాడ్ అని చెప్పాల్సిందే. ఇక్కడైతే గోధుమ రవ్వ ఉప్మాకి ప్రిపేర్ చేస్తున్నానండి. క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసేసానండి. ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా అండి మా టిఫిన్లోకి. మీరేం చేస్తున్నారు టిఫిన్లోకి? నాకైతే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. వాయిస్ ఓవర్ ఇచ్చే టయానికి నాకు 1.5 అవర్ అవుతుందండి, అంటే 1:30 టైం. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంచెం ఇంట్లో వర్క్ ఉందండి, ఆ వర్క్ చేయాలి అంటే బ్లాగ్ రెడీ చేసి పెట్టేస్తే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఇదిగోండి గోధుమ రవ్వ కూడా చాట్లో పెట్టున్నాను చూడండి, అదంతా ఏరాను. చెక్క పురుగులు పట్టేస్తున్నాయండి. ఇది వేపడం మర్చిపోయానండి. మామూలుగా వేపు పెట్టుకుంటాను, కింద కవర్లో ఉండిపోయింది, చూసుకోలేదు. అది ఇంక శుభ్రంగా వేరి పెట్టాను. ఇదిగోండి టమోటా పప్పు కొంచెం పలసగా అనిపిస్తుంది కదా, పోపు పెట్టేసిన తర్వాత గట్టి పడిపోతుందండి పప్పు. వేడికి సెట్ అయిపోతుంది. వేడిగా ఉంది కదా, ఇప్పుడు పప్పులోని వాటర్ అందులో వంపాను. ఉప్మాకైతే రెడీ అయిపోతుందండి. ఇంక ఏదో ఒకటి చేసుకొని తినాల్సిందే కదండి. మన శరీరాన్ని నడిపించాలి అంటే మనము ఏదో ఒకటి చేసుకోవాలి, తినాలి. ప్రతి ఒక్కరము అంతే కదండి. జీవితాన్ని జీవించడం కొరకు, తిండి కొరకే కదా, తిరగడం కొరకే కదా అంటారు మా వాళ్ళు కొంతమంది. కాదండి, మన జీవన విధానాన్ని ఎలా మలుచుకోవాలి అనేది కూడా ఏదో ఒక సత్సంగానికి వెళ్తేనే మనకు అర్థమవుతుందండి. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను వెళ్ళేదే గొప్ప అని మీకు చెప్పట్లేదు. ఏదో ఒక సత్సంగంలో మనకు దొరికిన టైంలో మనము దొరకదండి టైం, అది మాత్రం 100% కరెక్టు. మనకు మనమే టయాన్ని తీసుకొని, మనకు మనమే 24 గంటల్లో మనకు మనమే మనకంటూ, మన సొంతానికంటూ ఇలా ఆధ్యాత్మికంగా గాను, మెడిటేషన్ క్లాసులకు కానీ ఏదో ఒక రూపంలో మనమే టైం తీసుకొని వెళ్ళాలి అనేది నేను వెళ్ళిన తర్వాత కానీ నాకు తెలియలేదండి. నాకు నిజంగా ఇన్నేండ్లకు నాకు భగవంతుడు సత్సంగం లభించింది అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. అయితే ప్రతి ఒక్కరూ మన లైఫ్లో నెగటివ్స్ చూసేవాళ్ళు జీవితం ఆఖరి సెకండ్ వరకు ఎవరో ఒకరు నెగటివ్స్ చూస్తూనే ఉంటారు, మనల్ని విమర్శిస్తూనే ఉంటారు. అదంతా మనం ఆలోచిస్తుంటే మనం చేసుకోవాల్సిన పనులు ఏవీ చేసుకోలేమండి. అయితే మనకంటూ గృహస్థంలో ఉండేవాళ్ళు కావచ్చు, చదువుకునే పిల్లలు కావచ్చు, స్త్రీ కానీ పురుషుడు కానీ, మన సమాజంలో కొన్ని మర్యాద రేఖలు అనేవి ఉన్నాయి కదా. ఆ మర్యాద రేఖ లోపలే ఉండి జీవన విధానాన్ని మంచిగా మలుచుకున్నట్లయితే ఆ జీవితం బాగుంటుంది కదండి. అందరూ సంతోషంగా ఉంటారు, అందులో మనము సంతోషంగా ఉంటాము. ఇదిగోండి రవ్వ వేగిపోయింది, అందులో ఉప్పు వేసానండి. రవ్వ వేగేటప్పుడే వేసేసాను, రాళ్ళు ఉప్పు వేసాను, అది స్కిప్ అయిపోయింది, సారీ అండి. కొన్ని తీస్తున్నాను, కొన్ని తీయట్లేదు. అందులో లాంగ్ అయిపోతుంది వీడియో, మొత్తం అంతా తీసిందంతా పెట్టాలంటే. ఇదిగోండి రవ్వ ఉప్మాకైతే కొంచెం ఈరోజు వాటర్ ఎక్కువ వేసానండి.
అది మా వాళ్ళకి నచ్చలేదు. నీళ్ళు నీళ్ళుగా ఉంది ఏంటి అంటున్నారు. పొడి పొడిగా ఉంటేనేమో ఉడకలేదు అంటారు ఒక్కొక్కసారి ఏమో నీళ్ళు నీళ్ళుగా ఉంది అన్నారు. ఎంత ఉడకబెట్టినా కొంచెం తడిగానే ఉంది, అది అడుగుతున్నారు మా వారు. సరే ఈ రోజుకి తినేసే, రేపటి నుంచి మామూలుగానే చేస్తాలే అని చెప్పా. అదిగోండి పోపుకి టమోటా పోపు ఇలా పెడితే టేస్ట్ అండి. టమోటా పప్పు మెదిపి మనకు కావలసిన గిన్నెలోకి మార్చుకునేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, ఇంగువ, కొత్తిమీర అయితే పప్పులో వేసానండి. వేడిగా ఉండే ఆయిల్ అందులో వంపామనుకోండి సెట్ అయిపోతుంది. కరివేపాకు అయితే ఇందులో వేసానంటే ఆయిల్లో వేసాను. అంతేనండి, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అందులో టమోటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా ధనియాల పొడి వేసాను, అది కూడా స్కిప్ అయినట్టుంది. ఇంకేం వేయలేదండి పప్పులో, ఇంకే పౌడర్లు అవసరం లేదండి. ఇలాగ సింపుల్ అండ్ శాంపిల్గా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి. వేడి వేడి రైస్లోకే కాదు, చల్లటి అన్నంలో కూడా బాగుంటుందండి. క్యారియర్ పెట్టి పంపిస్తామే కానీ వాళ్ళు తినేటప్పటికి చల్లబడిపోతుంది కదా. హాట్ ప్యాక్లో పెడతాను. నేను ఎప్పుడు అడగలా చల్లగా ఉందా వేడిగా ఉందా అని అడగను. నా బాధ్యత వరకు నేను నిర్వర్తించేస్తాను. వాళ్ళని ఎక్కువ విసిగించనండి. వయసు వచ్చేస్తుంది, మీకు చాదస్తం పెరిగిపోయింది అని వాళ్ళ దగ్గర మనం వేళ్ళెత్తి చూపెట్టుకోవచ్చు కదా, చూపెట్టుకోకూడదు, పెట్టుకోవచ్చు కదా కాదు. మన దగ్గర వాళ్ళు మనల్ని విమర్శించే స్టేజీకి మనం వెళ్ళకూడదు అనేది నా అభిప్రాయము. ఒక్కొక్కసారి నన్ను కూడా అంటూ ఉంటారండి, అడిగింది అడుగుతున్నావని. ముఖ్యమైనవి తెలుసుకోకపోతే వాళ్ళకు నష్టం మనకు నష్టం కదా అని అడుగుతాను. వాళ్ళకి విసుగంతే వదిలేస్తానండి. కొన్ని సందర్భాల్లో మనం సైలెంట్గా ఉండడమే మంచిది అనేది నా అభిప్రాయము. ఇదిగోండి పప్పు అయితే సూపర్గా ఉంది కదా, చూస్తుంటే నోరు ఊరుతోంది కదా. నా కామెంట్లో నేను చేసిన పప్పు ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి చిల్డ్రన్స్. ఇదిగోండి దొండకాయ ఫ్రై. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.